నిన్ను దీవించాలని దేవుడు అనుకున్నాడు, నిన్ను ఆశీర్వదించాలని దేవుడు అనుకున్నాడు, నిన్ను గొప్ప చేయాలనుకున్నాడు దేవుడు. వినండి జాగ్రత్తగా అమ్మా, నిన్ను గొప్ప చేయాలనుకున్నాడు. నీవు నీ భర్త, నీవు నీ కడుపును పుట్టిన పిల్లలు, నీవు నీ పిల్లలకు పుట్టిన పిల్లలు, వాళ్ళు నీ మనవరాళ్ళైనా నీ మనమండ్లైనా, వాళ్ళు కూతురు పిల్లలైనా కొడుకు పిల్లలైనా, వాళ్ళందరూ కూడా ఫలించేదాకా నువ్వు పెడితే తింటాను కాదు నేను వచ్చేది, నిన్ను దీవించడానికి వస్తున్నానని చెప్తున్నాడు యేసయ్య. చెప్పకూడదాం గట్టిగా. యాకోబుతో చెప్పాడు ఈ మాట, యాకోబు నీవు ఎక్కడికి వెళితే అక్కడికి నేను వస్తా. ఎందుకు? నిన్ను దీవించడానికి అని చెప్పిన దేవుడు ఆ ఆశీర్వాదాల జాడులు ఇదిగో వాళ్ళ పిల్లలు మర్చిపోయారు. దేవుడు మమ్మల్ని దీవిస్తాడని ఆ విలువైన సత్యాన్ని మర్చిపోతే ఇదిగో ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నాడు. మోషే అహరోనుతో ఆయన పిల్లలతో నేను ఏర్పరచుకున్న ఈ సేవకులతో ఈ మాట చెప్పు. ఏమిటా మాట? నా సన్నిధి మీ మీద ప్రకాశింపజేస్తాను. ఆమెన్ అంటే చీకట్లు తొలగిపోతాయని అర్థం అన్నమాట. ఆమెన్. చీకట్లు, ఈ శ్రమలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులని, ఇవన్నీ ఈ చీకటి సంబంధమైన శపితమైన ఈ క్రియలన్నీ నజరేయుడైన యేసు నామములో అవన్నీ తొలగిపోతాయంట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా. విషయం ఏంటనంటే వీళ్ళ అబ్బాయి బయట దేశం వెళదామని అనుకున్నాడంట. చేతుల్లోనేమో డబ్బులు లేవు. ఇక్కడేమో ప్రార్థనకు వస్తే టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేయండి, మీరు దేవుని పని చేయండి, దేవుడు మీ పని చేస్తాడని నేను చెప్పానంట. ఆ మాటను తీసుకొని ఇప్పుడు ఏం చేసిందనంటే టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేయడానికి సిద్ధపడి ఆమె తీర్మానం చేసుకున్నారు. ఆశ్చర్యం ఏమిటనంటే కొడుకుకు కావాల్సింది 5 లక్షలు. అంతకుముందు ఎక్కడ దొరకట్లా. ఇక్కడ తీర్మానం చేసుకొని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత జరిగింది ఏంటంటే వాళ్ళకి కావలసింది 5 లక్షలు అయితే దేవుడు 6 లక్షల రూపాయల ధనాన్ని సహాయం చేశాడంట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. ఒంగోలులో జూన్ 10వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండ్ దగ్గర, ఒంగోలు. నెల్లూరులో జూన్ 11వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం GPR గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో జూన్ 12వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం JK ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీసు దగ్గర, నంద్యాల. కర్నూలులో జూన్ 13వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం YMCA గ్రౌండ్, రైల్వే స్టేషన్ దగ్గర, RS రోడ్, కర్నూలు. గుంటూరులో జూన్ 16వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం LEM హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, గుంటూరు. తాడేపల్లిగూడెంలో జూన్ 17వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. విశాఖపట్నంలో జూన్ 18వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. కాకినాడలో జూన్ 19వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం, MSN చారిటీస్ ఎదురుగా, జగన్నాథపురం, కాకినాడ. డోన్లో జూన్ 19వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్, బస్టాండ్ దగ్గర, డోన్. పాలకొల్లులో జూన్ 20వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్, బస్టాండ్ దగ్గర, పాలకొల్లు. పెరవలిలో జూన్ 21వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం, గవళ్లపాలెం, ముక్కాముల రోడ్, పెరవలి మండలం, తూర్పు గోదావరి జిల్లా. మాచర్లలో జూన్ 22వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ ప్రక్కన, మాచర్ల. అనంతపురంలో జూన్ 24వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, రమణ రమేష్ థియేటర్, ఓల్డ్ టౌన్, అనంతపురం. పెద్ద డోర్నాలలో జూన్ 27వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. రేపల్లెలో జూన్ 28వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మత్స్యకార భవన్, బస్టాండ్ దగ్గర, రేపల్లె, బాపట్ల జిల్లా. వినుకొండలో జూన్ 29వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం
గంగినేని గార్డెన్స్, నరసరావుపేట రోడ్, పల్నాడు జిల్లా.